ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 22 నెలలు అయితే అవుతా ఉంది. ఇక్కడ రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల గురించి ఎలా ఉంది? అసలు చాలా వీడియోలు అయితే చూస్తా ఉన్నాము. అవి అవాస్తవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. వాళ్ళు నిజమైన రైతులు కాదు. ఏదో బీఆర్ఎస్ కొంత ప్రభావం చూపడం వల్ల రోడ్ బ్రేకర్స్ ఉన్నారని కొన్ని చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ లీడర్ సురేష్ యాదవ్ గారు అయితే ఉన్నారు. అన్న, ఎలా చూస్తా ఉన్నారు రైతుల సమస్యలను కూడా? రైతులు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ వాళ్ళు నిజమైన రైతులు కాదు, బీఆర్ఎస్ ప్రభావితం ఉన్న వాళ్ళే అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూస్తూ ఉన్నారు? రైతులందరూ బీఆర్ఎస్ పార్టీ అయితే మేము సంతోషపడతాం. ఎందుకంటే ఆ రైతును రాజు చేయాలని రైతు బంధు పథకం. ఒకవేళ ఆ కుటుంబంలో మనిషి రైతు బీమా పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కాలువ నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, కష్టకాలం ఉన్న రైతాంగాన్ని రాజుని చేసింది మాత్రం కేసీఆర్ గారు. రైతులు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో అయితే సంతోషిస్తాం. ముఖ్యంగా అనుముల రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి రైతుల పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. అడక్క దినాల్సి వచ్చేసేట్టు పట్టుంది. రోడ్డు ఎక్కి ఏం మాట్లాడుతున్నారు రైతులు? మాకు రైతు బంధుగా రైతు భరోసా 15,000 ఇస్తే 15,000 12,000 చేసినాం. అదన్నా ఏమని 2 సార్లు ఎగ్గొట్టిండు. కాలం నీళ్ళ కోసం అడుక్కోవడమే, రుణమాఫీ కోసం అడుక్కోవడమే, లాస్ట్కి పంట పండించే పంట కోసం యూరియా భద్రత కోసం అడుక్కుంటే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అవుతురా. ముఖ్యంగా నిన్న కాక మొన్న మిర్యాలగూడెం లారీలు కూడా అమ్ముకుర్రు కాంగ్రెస్ వాళ్ళు. బ్లాక్ మార్కెట్ దందా చేసి కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బుక్కుతుర్రు తప్పితే రైతులకి అక్కడ కావాల్సిన యూరియా ఇలా రాష్ట్రంలో దొరకట్లేదు. ఇలా ఒక మాట హస్తం గుర్తుకు ఓటేస్తే పట్టిన గ్రహణం ఏది ఉందంటే అది రేవంత్ రెడ్డి గ్రహణం. ఆ గ్రహణం బట్టి పీడిస్తుంది. 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 725 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ దద్దమ్మ ప్రభుత్వంలో రైతులు ఎంత సంతోషగురో అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, యూరియా విషయంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న నాటకాలే అటు కేంద్ర గవర్నమెంట్, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న వీళ్ళిద్దరు చేస్తున్న ఒప్పందాల వల్లనే ఈ విధంగా కొరత వచ్చిందన్నట్టు మాట్లాడుతారు. ఒప్పందం ఎవరు కుదిరించుకుర్రు, ఒప్పందం ఎవరు చేసుకుర్రు, లారీలు లోడ్లు ఎవరు అమ్ముకుంటారు? అసలు బీఆర్ఎస్ పార్టీకి యూరియాకి సంబంధం ఏంది? కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. సర్ప్లస్ స్టాక్ తెచ్చుకోవాలా, ఆడ గోడౌన్స్ నిర్మించి ఆ గోడౌన్లో పెట్టుకోవాలా. చాత కాదు, వ్యవసాయం గురించి తెలియదు, కాలువ నీళ్ళు ఇవ్వడం గురించి తెలియదు, రైతు బంధు గురించి ఇవ్వడం తెలియదు, రుణమాఫీ చేయడం గురించి తెలియదు, పంట పెట్టుబడి సాయం చేయడం. సెప్టెంబర్ 15వ తారీఖు కాలువ నిధులితే ఎప్పుడు పంట పెట్టుకుంటారు? నువ్వు పైసలే ఇవ్వకుండా ఉంటే రైతులు ఏం పడతారు? ఎలా రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే నిజంగానే సంతోషపడతా ఉంటున్నాను. ఎందుకంటే రైతులు రాజు చేసేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి వాళ్ళని ఇంటికి 1000 రూపాయలు ఇస్తే 3 బత్తాలు వచ్చేది. ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్క బస్తా 500 రూపాయలకి అమ్ముతున్నారు. టోకెన్ల కోసం ఉదయం 3 గంటలకే చెప్పులు పెట్టుకోవడం, ఆనే జాగారాలు చేయడం, ఇంత కర్మ రైతులకు ఎప్పుడు పట్టలేదు, గతంలో పట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈయన దోచుకోవడం కోసం పెట్టిన స్కీమ్లో భాగంగా యూరియాను బ్లాక్ మార్కెట్లో మోడీతో వీళ్ళకున్న సంబంధం తప్పితే మాకేం సంబంధం? మేమెందుకు? యూరియా ఏమైనా తినేదా, బుక్కేదా? కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లుందంటే యూరియాని బ్లాక్ మార్కెట్లో అమ్మి పక్క రాష్ట్రాలకు అమ్ముకునే ఉద్దేశం చేస్తున్న కుట్రే తప్పితే రైతులకి నీళ్ళు ఇవ్వాలా, రైతులకు పెట్టుబడి సాయం చేయాలా, రుణమాఫీ చేయాలా, రైతులు రాజు చేయాలని కోరిక లేదు. రైతున స్వతహాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కాదు కాబట్టి ఇవన్నీ ఈ లిస్ట్ చూడండి. 730 మంది రైతులు ఈ రోజుకి 22 నెలల కాలంలో 730 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి ఊర్లో ప్రతిరోజు 22 నెలల కాలంలో ఇంతమంది చనిపోతే కనీసం ఒక రివ్యూ పెట్టలేని చాతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. యూరియా మీద రివ్యూ అయిందా? మాట్లాడితే ఇంకేదో అంటాడు. మల్లన్న సాగర్ గోదావరి జిల్లాలో ఎత్తా అంటాడు. కాళేశ్వరం కూలిపోయిందని అంటారు. కాళేశ్వరం కూలిపోలేదు, మీ ప్రభుత్వం కూలిపోతుంది. భవిష్యత్తులో మీ ప్రభుత్వం ఇదే రైతులు చెప్పుతో కొట్టినట్టు ఓటేస్తారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టే స్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు కాబట్టి భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 700 మంది రైతులకు పైగా చావులకు కారణమైన ఈ ప్రభుత్వం సర్వనాశనం అవుతుంది. వాళ్ళ రైతు కుటుంబాలే కోరుకుంటున్నాయి, మేము కోరుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో రైతు బంధు లాంటి పథకం ఏ ప్రభుత్వాలు ఇయ్యలే. ఎంతమంది రైతులను రాజు చేస్తానా కానీ ఇయ్యలే. 3 సంవత్సరాల 1 నెల కాలంలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టి మా కడుపులు నింపి తుంగతుర్తి ప్రాంతంలో కాళేశ్వరం నీళ్ళతో మా కాలు గడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టే రైతులు రాజు చేసిన కేసీఆర్ వైపు ఉంటారు. కాబట్టి రైతులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటారు. ఒక్క మాటతో కాంగ్రెస్ మోసం చేసిన వీళ్ళ దగుర్బారి హామీల కోసం మోసం చేస్తే ఇలా మా పని ఏమైంది? ఉరి కొయ్యలకు వేలాడుతున్న రైతుల పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. అంటే ఎవరైతే ఇక్కడ రోడ్లపైన ఇందాక అడిగినట్టుగా రోడ్లపైన వచ్చే వాళ్ళు కూడా మొత్తానికి బీఆర్ఎస్ ప్రభావితం ఉన్న వాళ్ళు అంటే నిజమేనా? ప్రభావితం ఉంటుందంటారు? ప్రభావం ఏం లేదు. బీఆర్ఎస్ రైతుకి పార్టీ ఉండదు. రైతు అన్నం పెట్టే రైతుని అలా అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. యూరియా కోసం అడుక్కుంటారు. ఎందుకు అడుగుతుర్రు? వాళ్ళని తినడానికి అడుగుతారా? పొలం చల్లితే కొంచెం పైరు ఒక పంట పండుతుంది, ఒకలా దానికోసం అంటే పైరు కోసం పెడుతుంది తప్పితే వీళ్ళ స్వతహాగా అది తినేది కాదు, వస్తువు కాదు. పొలానికి అడుగుతున్న యూరియా భత్తా కూడా రాజకీయం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే యూరియా కొరతే లేదంట. యూరియా అడిగారు బీఆర్ఎస్ అవును, యూరియా బీఆర్ఎస్ రైతులు కాదా? నీ కొరత లేకపోతే వాళ్ళు రోడ్ల మీద ధర్నా ఎందుకు చేస్తారు? రోడ్ల మీద గొడవ ఎందుకు చేస్తారు?
ఎమ్మెల్యే లారీ లోడ్ ఎందుకు అమ్ముకుంటారు? తప్పు చేసింది కాబట్టి 2 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వతహాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎట్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిలో యూరియా బ్రోకర్లే అమ్ముకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు.